प्राणं मे पाह्यपानं मे पाहि व्यानं मे पाहि चक्षुर्मउर्व्या विबाहि श्रोत्रं मे श्लोकया अपह पिन्वौषधीर्जिन्या द्विपादवचतुष्पात् पाहि दिवो वृष्टिमेरया। యజుర్వేద మంత్రం. స్త్రీ పురుషులు స్వయంవర విధిగా వివాహమాడి, చూడండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే స్వయంవర వివాహం చేసుకోవాలి అంటే ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడి స్వయంవర వివాహము అంటే శ్రీరాముడు సీత వివాహం స్వయంవర వివాహం. అట్లాంటి వివాహం అంటే ఉదాహరణకు ఇప్పుడు స్త్రీ పురుషుని యొక్క గుణగణాలను అన్నిటినీ తెలుసుకొని స్వభావాలను, అలాగే ఆ యొక్క పురుషుడు కూడా ఆ వివాహం చేసుకున్నటువంటి యువతిని గుణకర్మ స్వభావాలు ఇద్దరు కూడా ఒకరికొకరికి నచ్చిన తర్వాత ఇష్టపడి ఒకరినొకరు ఆ విధంగా వివాహం చేసుకోవడము స్వయంవర వివాహము. అటువంటి వివాహమే చేసుకోవాలి. ఏదో తల్లిదండ్రులు ఆ పిల్లోడు బాగుండాలే చేసుకో ఏమైతుంది ఉద్యోగం ఉందిలే అని అట్లా ఇష్టం లేకపోయినా కానీ చేయకూడదు. అది స్వయంవర వివాహం కాదు. ఇద్దరూ ఇష్టపడాలి. ఇష్టపడి బాగా ఇష్టపడి ఒకరి గుణాలు ఒకరికి సరిపోయి బాగా ఇష్టపడిన తర్వాతనే వివాహం. అటువంటి వివాహాన్ని స్వయంవర వివాహము అంటారు. అట్లా స్వయంవర విధిగా వివాహమాడి అతి ప్రేమతో, చూడండి వివాహమైన తర్వాత ఎలా ఉండాలి, అతి ప్రేమతో ఇద్దరు ప్రాణముల వలె, తన ప్రాణము ప్రతి ఒక్కరికి ఎంతో ప్రీతి, ఎవరు పోయి చూస్తా ప్రాణాన్ని పోగొట్టుకోరు, ఎంతో ప్రేమ, అట్లా ప్రేమించుకోవాలంట ఒకరొకరు ప్రాణముల వలె ప్రేమించుకోవాలి. భార్యాభర్త ఓసారి వివాహం అయిన తర్వాత తన ప్రాణంలాగా ఉండాలి. ఇంకా ఆమెకు దెబ్బ తగిలితే నీకు దెబ్బ తగిలినట్టు ఫీల్ కావాలి, నీకు దెబ్బ తగిలితే ఆమె అంత ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రాణముల వలె పరస్పరము ప్రియమైనటువంటి ఆచరణముతో శాస్త్రములను మననమొనర్చుకొని తర్వాత వారు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏవైతే విద్యలు శాస్త్రాలు చదువుకున్నారో దాన్ని బాగా మననం చేసుకొని ఇద్దరు కూడా ఓష్యాదుల సేవనము, తర్వాత ఓషధుల యొక్క సేవనం చేస్తూ మంచి మంచి ఔషధాలను సేవిస్తూ మరియు యజ్ఞయాగాదుల అనుష్ఠానముచే ఈ విధంగా వాళ్ళు ఔషధులను సేవిస్తూ అంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తర్వాత యజ్ఞముల అనుష్ఠానముచే యజ్ఞములను చేస్తూ, అనుష్ఠానం అంటే చేయడం చేస్తూ వర్షములను కలిగించుచు సుకులై ఉండవలేను. వాళ్ళు వర్షములంటే ఇట్లా యజ్ఞయాగాదులను